ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో జ్వరాల తీవ్రత తక్కువగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు కంగారు పడొద్దని వైద్య అధికారులు సూచిస్తున్నారు. సీజనల్ జ్వరాలతో బాధపడుతున్న విద్యార్థులను పరీక్షించి మందులు అందించారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను ట్రిపుల్ ఐటీ అధికారులు ఖండించారు. విద్యార్థులకు అందించే ఆహార పదార్థాలను పరిశీలించిన అధికారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. భోజనాల వ్యవహారంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు వైద్య బృందం తెలిపింది. ఫీవర్స్లో మోర్ దాన్ 2% ఫీవర్స్ అయితే లేవు. నేను అబ్జర్వ్ చేసింది ఓపీ రిజిస్టర్ అది కనుక చూసినట్లయితే. అలాగే డయేరియా కూడా మనకి డైలీ 7-8 కంటే లేదు. ఇన్ పేషెంట్గా ఈరోజు 5గురిని కూడా సిఫ్రాను మెట్రోజిల్ యాంటీబయాటిక్స్ పెడతాము. యాంటీబయాటిక్ కవరేజ్ కోసం వాళ్ళు కొంతమంది ఇంప్రూవ్మెంట్ కోసం ఐపీ పెడుతున్నారు. ఐపీ కూడా చూస్తే మనకి చాలా తక్కువే ఉంది. దాదాపు 200 మంది 210 మంది మధ్యలో అవుట్ పేషెంట్స్గా వచ్చి వైద్యం చేయించుకున్నారు. ఫుడ్ పాయిజనింగ్ 9వ తారీఖున చపాతీ ఏదో కర్రీలో ఇచ్చేసేసరికి ప్రాబ్లం అయింది అని మేడం వాళ్ళే చెప్తున్నారు. 35 మెంబర్స్కి అంటే 2000 అక్కడ ఉన్నారు. వాళ్ళ 35 మెంబర్స్ ప్రాబ్లం వచ్చిందని చెప్పి ఐడెంటిఫై చేశారు. ఇమీడియట్గా రెక్టిఫై చేశారు. ఓవరాల్గా 800 మంది అయితే లేరు, 150-200 మంది అయితే ఓపీకి వచ్చి వెళ్తున్నారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళు 2, 3, 4 కంటే ఎక్కువ అడ్మిట్ అయ్యి లేరు. సీరియస్ ఇష్యూస్తో బయట మేము హాస్పిటల్స్కి రెఫర్ చేసిన కేసులు కూడా ఏం లేవు. పేరెంట్స్ మిగతా పిల్లలు దీని గురించి ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు. మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటాం. బెండకాయలు అయితే పురుగులు వస్తున్నాయి అంకుల్. చారు అన్ని చప్పగా ఉంటున్నాయి. అసలు తినలేకపోతున్నాం మేము ఫుడ్. రోజు కష్టపడుతున్నాం అంటే ఫుడ్ కోసమే కదా. పెరుగు అయితే వాటర్లా ఉంటుంది. మాది DH3 మెస్ పర్లేదు, కొంచెం బాగానే ఉంటుంది. మిగతా మెస్లు అయితే చాలా వరస్ట్గా ఉంటాయి. అందరికీ ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఫుడ్ మార్చాలని మేము చాలా ఫైట్స్ చేసాం ఇప్పటి వరకు, కానీ ఏ రోజు ఏ చేంజ్ అవ్వలేదు. ఒక కర్రీ చేస్తారు, అందులో అది కూడా సరిగ్గా ఉండదు అనమాట. ఎగ్స్ అయితే స్మెల్ వస్తాయి, రైస్ కూడా స్మెల్ వస్తుంది. ఇంతవరకు చాలాసార్లు ర్యాలీ అవి చేశారు, ఫైట్ చేశారు ఫుడ్ కోసం, కానీ ఎటువంటి చేంజ్ లేదు. సో ఏదో ఒక చేంజ్ ఉండాలని కోరుకుంటున్నాం.